హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. రైల్వే ఆస్పిరెంట్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. ఆర్ఆర్బి గ్రూప్ డి రిజల్ట్స్ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ట్విట్టర్ క్యాంపెయిన్ జరిగింది కదా, దానికి సంబంధించిన వీడియో. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి చూడండి వీడియో. సో ఏమేది ఇంతకీ మనకి రీసెంట్గా అంటే ఈరోజే ట్విట్టర్ క్యాంపెయిన్ జరిగిందనమాట. ఈ ట్విట్టర్ క్యాంపెయిన్లో మినిస్ట్రీ ఆఫ్ రైల్వే వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏందో చెప్తున్నాను చూడండి. ద గ్రూప్ డి రిజల్ట్స్ ఈజ్ అవైటింగ్ ద అవుట్కమ్ ఆఫ్ ఎ కేస్ బిఫోర్ తెలంగాణ హైకోర్ట్ రిగార్డింగ్ ద వెయిటేజ్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ మార్క్స్ ఇన్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ద జడ్జిమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ షార్ట్లీ. బేస్డ్ ఆన్ ద కోర్ట్ డెసిషన్ ఫర్దర్ రిజల్ట్స్ విల్ బి పబ్లిష్డ్. అంటే ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే వాళ్ళు రిప్లై ఇచ్చిన దాని గురించి ఒకసారి నీట్గా మాట్లాడతాను, ఒకసారి చూడండి. ద గ్రూప్ డి రిజల్ట్స్ ఈజ్ అవైటింగ్ ద అవుట్కమ్ ఆఫ్ కేస్ బిఫోర్ ద తెలంగాణ హైకోర్ట్ రిగార్డింగ్ వెయిటేజ్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ మార్క్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్. అంటే తెలంగాణ హైకోర్టులో ఈ యాక్ట్ అప్రెంటిస్షిప్ మార్క్స్ పైన ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ పైన వెయిటేజ్ పైన కేసు అయితే నడుస్తుంది. ద జడ్జిమెంట్ ఎక్స్పెక్టెడ్ షార్ట్లీ. జడ్జిమెంట్ అనేది దగ్గరలోనే ఉంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట అది కూడా. బేస్డ్ ఆన్ ద కోర్ట్ డెసిషన్ ఫర్దర్ రిజల్ట్ విల్ బి పబ్లిష్డ్ టెంటేటివ్లీ 2026 జూన్లో రిలీజ్ చేస్తారు అన్నట్టు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు. కానీ ఒక చిన్న క్లారిటీ ఇస్తా, ఇక్కడ కోర్టులో ఏమైతే డెసిషన్ తెలుస్తుందో అంతవరకు రిజల్ట్స్ అయితే ఇవ్వమని నేను ఇక్కడ అదైతే చెప్పాడు. బాగా అర్థం చేసుకోండి. టెంటేటివ్లీ అంటే ఏమి, అది జరగచ్చు అంటే ఉండొచ్చు అని, అదే ఫిక్స్ ఏం కాదు. ఓకేనా అండి. ఇది ఈరోజు ట్విట్టర్ క్యాంపెయిన్ జరగడం వలన వచ్చిన అప్డేట్ అనమాట. ఒక్క నిమిషం, చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్, సార్ నాకు 60 వస్తే నేను క్వాలిఫై అవుతానా, 70 వస్తే క్వాలిఫై అవుతానా, ఇవన్నీ నీట్గా ఒకసారి డిస్కస్ చేస్తాను, ఒకసారి చూసుకోండి మీరు. ఫస్ట్ చూడండి, వినండి. నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఈజీ షిఫ్ట్, హార్డ్ షిఫ్ట్, మోడరేట్ షిఫ్ట్ అనే 3 టైప్స్ ఆఫ్ పేపర్స్ అనేవి మనకి రైల్వే బోర్డ్ కండక్ట్ చేసింది. గ్రూప్ డి ఎగ్జామ్ కూడా జరిగింది. ఈజీ షిఫ్ట్లో ఆఫ్టర్ నార్మలైజేషన్ మీరు 80 మార్క్స్ అటెంప్ట్ చేసింటే మీ మార్క్స్ ఎంత ఇంక్రీజ్ కావచ్చు అంటే +2 ఆర్ +5 ఇంక్రీజ్ కావచ్చు. మీకు వచ్చిన మార్క్స్ ఎంత 85. ఇది అనమాట. నెక్స్ట్ హార్డ్ షిఫ్ట్ చూడండి, 16 అటెంప్ట్ చేసింటారు, 10 to 15 మార్క్స్ యాడ్ అవ్వచ్చు. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్తున్నాను, ఇదే ఫైనల్ కాదు. టోటల్గా ఎన్ని వచ్చి 60 అటెంప్ట్ చేసినాడు 75. మోడరేట్ చూడండి, మోడరేట్ అటెంప్ట్ చేసినాడు ఎంత 70. వీనికి మార్క్స్ ఎంత యాడ్ కావచ్చు 7 or 8. ఇవి తగ్గచ్చు, ఇంక్రీజ్ కావచ్చు. టోటల్ ఎన్ని వచ్చినాయి 77. ఒక చిన్న క్లారిటీ ఇస్తాను, 60 మార్క్స్ హార్డ్ షిఫ్ట్ వాళ్ళు మంచి ఛాన్స్ ఉంటుంది. మీరు ఆఫ్టర్ నార్మలైజేషన్ పెరుగుతుంది. నేను ఇది కూడా 10 or 15 అనేది ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్తున్నా. ఇవన్నీ ఎక్స్పెక్టెడే చెప్పాను నేను, ఇదే ఫైనలైజ్ కాదు. ఒక చిన్న క్లారిటీ ఇంకొకటి ఏమంటే వినండి, ఇంకా వస్తుంది. ఇవి నేను ఫస్ట్ 3 షిఫ్ట్ల గురించి మాట్లాడే టాపిక్ అనమాట. నెక్స్ట్ ఓవరాల్ అటెంప్ట్ చూసుకోండి ఒకసారి. ఇప్పుడు 80 అటెంప్ట్ చేశాడు ఒకటి ఏ అనే పర్సన్. ఓవరాల్ గుడ్ అంటే ఇక్కడ స్టూడెంట్స్ గురించి, ఇవన్నీ స్టూడెంట్స్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మార్క్సే, ఆఫ్టర్ నెగిటివ్ మార్క్స్ ఎంత ఏం కథ. 80 మార్క్స్ అతనికి వచ్చిండేది. అంటే 10 రాంగ్ అటెంప్ట్ చేశాడు అతను, 10 రాంగ్ అటెంప్ట్ చేసినాడు. అంటే టోటల్ ఎంత పోవాలి అప్పుడు మనకి 10 + 3.3 అంటే 13.3 తీసేయాలి. 13.3 తీసేస్తే 80లో 13 తీసేస్తే ఎంత అవుతుంది మీరు ఒకసారి గమనించండి. 77, 67 మార్క్స్. ఇక్కడ 76 కాదు 67 అంటే చూడండి 7, నెక్స్ట్ 67.7 ఆ లైన్లో ఉంటుంది. ఇదేంది గుడ్ అటెంప్ట్స్ అంటే మీరు ఆఫ్టర్ నెగిటివ్ అనమాట. ఇక్కడ రాసింది కూడా నెగిటివ్ మార్క్స్ చూడండి, దీంట్లో యాడ్ చేసింటా నేను. అంటే 10కి 3.3 కదా. ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నా. ఇప్పుడు ఎవరైతే అక్యురసీ మెయింటైన్ చేసిన వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉండేది నేను. ఇప్పుడు నార్మలైజేషన్లో ఒక 5 మార్క్స్ యాడ్ అయితే ఎంత వస్తుంది అతనికి 72 వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. బి అనేవాడు 0 నెగిటివ్ అటెంప్ట్ చేశాడు, మనకి 60 మార్క్స్ డైరెక్ట్ అట్లా అయితే నార్మలైజేషన్ మార్క్స్. ఇది హార్డ్ షిఫ్ట్ వాళ్ళు బి అనేవాడు పడి ఉంటుంది అనుకోండి, సెకండ్ షిఫ్టే ఏదో ఒకటి. వాడికి 16 అటెంప్ట్ చేస్తున్నారు,
60 మార్క్స్ చేశాడు, నెగిటివ్ పెట్టలేదు చూడండి, ఎక్కడ దిగా చూడండి. నెక్స్ట్ 70 చూడండి, 15 రాంగ్ చేశాడు అతను. 15 రాంగ్ చేస్తే 15కి 5 అంటే 3/5 ఒక అంటే ఇక్కడ ఎన్ని 1/3 కదా, 1/3 అంటే ఇక్కడ 1/3 అంటే 15/3 అంటే ఎంత 5 కదా, 15 + 5 ఎంత 20, 80లో 20 పోతే ఎంత 60. అంటే ఒకసారి గమనిస్తే మీరు ఇక్కడ చూడండి, 80లో 20 పోతే ఎంత 60, అంటే ఇక్కడ 70లో 20 పోతే రావాల్సింది 80 కాదు, నేను రాంగ్ చేస్తానులేండి. 70లో 20 పోతే ఎంత వస్తాయి మార్క్స్ 50. అంటే ఒక చిన్న క్లారిటీ, నార్మలైజేషన్ మార్క్స్ ఒక 7 పెరిగితే ఎంత వస్తాయి అతనికి 50 మార్క్స్, 57 ఇలా 90. కానీ మీరు ఒకటి ఇవన్నీ గమనించండి, ఈ నెగిటివ్స్ అనేది ఎవరైతే తగ్గింటుందో వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక చిన్న క్లారిటీ, ఇది అందరూ ఒకసారి గమనిస్తే మీరు ప్రతి ఒక్కరికి అదే చేశాను చూడండి. ఇప్పుడు చూడండి 90 అటెంప్ట్ చేసినట్టు ఎక్కడ పడిపోయాడు చూడండి, 62కి పడిపోయినాడు. ఇక్కడ అటెంప్ట్స్ కాదు ఇంపార్టెంట్, మీరు అక్యురసీ ఎంత మెయింటైన్ చేసింటారో అది ఇంపార్టెంట్. ఇది కూడా తెలుసుకోండి, మీరు ఈ లిస్ట్లో ఉన్నారో లేదో చూసుకోండి ఒకసారి. ఓకే, మీకు ఆల్రెడీ ఆన్సర్ కీ కూడా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇప్పటికైనా మీరు మేల్కోకపోతే, రన్నింగ్ ప్రాక్టీస్ చేయకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, మార్క్స్ ఉన్నా కాపాడలేరు మీరు. ఇంకొకటి ప్రతి ఒక్కరు చెప్తున్నా, రన్నింగ్ అనేది మీ టైమింగ్ ఎంత పడుతుందో కామెంట్ చేయండి నాకు ఖచ్చితంగా. రన్నింగ్ అయితే మీ టైమింగ్ ఎంత పడుతుందో అసలు నేను రన్నింగే ప్రాక్టీస్ చేయలేదు. రన్నింగే ప్రాక్టీస్ చేయని వాళ్ళు రేపటి నుంచే షూస్ వేసుకొని హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. మీరు వెళ్ళండి రేపటి నుంచే, రిజల్ట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. చాలా లేట్ అయిపోయింది గ్రూప్ డిది, చాలా అంటే చాలా లేట్ అయిపోయింది, బాగా గుర్తుపెట్టుకోండి ఇది. సో మోస్ట్లీ మనకి జూన్ ఎండింగ్లో ఇచ్చినా కానీ మీకు ఒక 1 మంత్ లోపు ఎగ్జామ్ అయితే ఉంటుంది, అంటే పీఈటీ అయితే ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ 40 to 45 డేస్ అయితే ఉంది ఛాన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది అందరూ మీకు తెలిసిందే. చూడండి ఈ టైం చూడండి, మేల్ క్యాండిడేట్స్ దీంట్లో 2 ఈవెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి 35 kg వెయిట్ లిఫ్ట్ చేయాలా, 8 మీటర్స్ 100 మీటర్స్ 2 minutesలో పరిగెత్తాలా, ఇది కూడా ఉంది. ఇది కూడా ఒక భాగమే, దీంట్లో పైన కానీ మీరు రన్నింగ్ తీసేస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రన్నింగ్ డిస్టెన్స్ చూడండి, 1000 meters 4 minutes 15 seconds, 4 minutes 15 seconds. ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మీకు. యాక్చువల్గా గ్రౌండ్ ఇక్కడ మీ గ్రౌండ్ లెంత్ ఎంత ఉందో ఒకసారి కామెంట్ చేయండి మనకి. చాలామంది 400 ట్రాక్ ఉంటుంది, మోస్ట్లీ అయితే మా సైడ్ అయితే 400 ట్రాక్ ఉంది. మీరు గ్రౌండ్లో 2.5 రౌండ్స్ అయితే పరిగెత్తాల్సి వస్తుంది వితిన్ 4 minutes 15 seconds లోపల, ఇది గుర్తయితే పెట్టుకోండి మీరు. ఓకే, మీ రన్నింగ్ ట్రాక్ ఎంత ఉందో చెప్పండి, ఒకసారి నేను గ్రౌండ్లోకి వెళ్తాను. నెక్స్ట్ వీక్ లోపల గ్రౌండ్లో వెళ్ళి నేను ఒక వీడియో చేస్తాను. సో గర్ల్స్ కూడా అదే సిచ్యువేషనే, ఏమంటే వీళ్ళకి టైం ఒక్కటి గర్ల్స్కి ఏది ఉంటుందంటే 5 minutes 40 seconds ఉంటుంది. అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్తున్నా, ఒకసారి గుర్తు పెట్టుకోండి మీరు. నేనైతే ప్రతి ఒక్కరు చెప్పేది ఏమంటే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఒక ఇంపార్టెంట్ కూడా చెప్తా చూడండి, 2022లో నేను ఇదే మిస్టేక్ చేశా. 25th గ్రూప్ డి రిజల్ట్స్ 22nd పీఈటీ ఇచ్చాడు, ఇది గమనించండి అందరు. 1 month లోపల మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సేమ్ చూడు 11 secondsతో సహా క్యాలిక్యులేషన్ చేస్తారు. ఎవరి స్వాతి అనే అమ్మాయి గారు ఇక్కడ ఏం చేశారంటే, ఈ అమ్మాయి సారీ అండి, ఈ స్వాతి గారు 11 seconds లోపల వెళ్ళిందంట, అంటే లాస్ట్ వెళ్ళిపోయిందంట. మార్క్స్ పెట్టుకొని కూడా, ఇది కామెంట్ వచ్చింది మనకి, ఇది సెకండ్ టైం రిపిటేషన్ చేస్తున్న వీడియోలో నేను. గమనించండి, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కీ వచ్చాక రిజల్ట్స్ 80 to 90 days టైం ఉంటుంది కదా బ్రో, అప్పుడు ఓకే అన్నది వచ్చి ప్రాక్టీస్ చేయడం బెటర్. ఇలాంటి ఆలోచనలు ఉంటే మానుకోండి. రమేష్ అప్పటికే చెప్పిండే, నేను మళ్ళీ చెప్తున్నాను. సో కరెక్ట్గా చెప్పారు, రన్నింగ్ టైంలో కొట్టాలి అంటే ప్రాక్టీస్ ఉండాలి, అంత ఈజీ కాదు. నేను రన్నింగ్ 5 minutes పడుతుంది బ్రో, టిప్స్ చెప్పండి. నేను గ్రౌండ్లోకి వెళ్తానండి, నెక్స్ట్ గ్రౌండ్లోకి వచ్చాక చెప్తాను. ఓకే, నా ఎక్స్పెక్టేషన్స్ చూడండి, ప్రతి ఒక్కరు 60 నుంచి 75 ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, దయచేసి చెప్తున్నా. నేను పీఈటీకి సార్ నాకు డీవీ వస్తుందా, నేను క్వాలిఫై అవుతాను, డీవీ ఫైనల్ మెరిట్లో ఉంటాయి, ఇవన్నీ వద్దు. ఫస్ట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ మీకుండే ఎగ్జామ్, నెక్స్ట్ ఎగ్జామ్ ఏముంది, అది రన్నింగే కదా, రన్నింగే ప్రాక్టీస్ చేయండి, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి వెళ్ళండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా మర్చిపోద్దండి. మీ సపోర్ట్ ఇట్లే ఉండాలి నాకు. థ్యాంక్ యూ.